ఇప్పుడు దృష్టజ్యుమ్నుడు బావమరిది అయ్యాడు కాబట్టి ఈ 5గురి మీద ఈగ వాళ్ళనివ్వడు. అసలు వీళ్లే శక్తివంతులు, వీళ్ళకి దృష్టజ్యుమ్నుడు కలిశాడు. కారణజన్ముడైనటువంటి ద్రుపదుడు మామగారు అయ్యాడు. అతిలోక సౌందర్యవతి అయినటువంటి ద్రౌపది 5గురికి ఇల్లాలయ్యింది. ఈ ధర్మరాజు గారిని యమరాజ్య పట్టాభిషేకం చేశారు కదా, హాయిగా రాజ్యం ఏలుతూ భార్యతో సంతోషంగా ఉండవలసిన వాళ్ళు వీళ్ళ కర్మ మామగారి ఇంట్లో ఉండడం. బలరామకృష్ణులు అటు పక్కన చేరిపోయారు. ఇప్పటికే దైవాంశ సంభూతుడైనటువంటి కృష్ణుడు, లేదా దైవమే అవతారమును దాల్చిన కృష్ణుడు, బలరాముడు, యాదవ, వృష్ణి, భోజ, ఛేది ఈ రాజులు వీళ్ళందరూ కూడా అటు పక్కన చేరిపోతే మనం అలా ఎంతకీ రాజ్యం ఇవ్వకుండా కూర్చుంటే ఏదో ఒక రోజున వాడు ఎలాగో ఇవ్వడు, పదండి యుద్ధానికి వెడదామని ఎవరో ఒకళ్ళు ప్రేరేపిస్తే వాళ్ళు యుద్ధానికి వస్తే మొదటికి మోసం.